అమ్మ ఒక్కలా ఇద్దరు ఇక నేను చెప్తేనేమో జగనాల మీద ఊకే ఆడిపోసుకుంటున్నానే ముచ్చట్లు తప్ప ఏమన్నా అర్థం ఉందా? ఓ దిక్కేమో అంగన్వాడి అక్కలు నిరసనలు చేస్తూనే ఉర్రా, ఇంకో దిక్కు మున్సిపల్ కార్మికుల, ఇప్పుడు ఇటు కస్తూర్బా గాంధీ విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళ టీచర్లు ఉపాధ్యాయులు ఉంటారు కదా, ఇక వాళ్ళు కూడా రోడ్ ఎక్కిరనుకో రాదురి విజయవాడ. అరే నోరు తెరవనిస్తలేడా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేడా, ఉద్యోగ భద్రత లేదా, ఏమి ఇట్లకేమి లేదా, ఏమి ఇట్టుకున్నట్టు జగనాలని ఇక వీళ్ళు కూడా రోడ్ ఎక్కిరనుకో రాదురి. ఎవరు రోడ్ ఎక్కినా గొర్ర గుంజుకపోయేదే ఉన్నది, గొర్రెలను గుంజినట్టు. కానీ వాళ్ళకి చెప్పిన హామీలు అయితే నెరవేర్చేది లేదు. ఎందుకనంటే జగనాల్ గారి గంట కదా ఒక్కటే అన్నట్టు. ఇక ఎన్నిసార్లు చెప్పినా ఎట్లా చెప్పినా నీకైతే దగ్గర పడ తాత కాలం. అందుకే ఇట్లాంటి అడ్డమైన ధరలు వేసుకుంటున్నావు నువ్వు, వెనక సీరు ఉంటుంది ముచ్చట నీకు అంతా అని చెప్పని ఈ నిరసనకారులంతా తీరుగా చెప్తున్నారు. అయినా పట్టించుకున్న పాపాన పోతలేడు. ఇక ఏమన్నా ఎంతసేపు గాలి మోకటర్లెక్కి తిరగాలి, లేకపోతే ఢిల్లీకి పోయి రావాలి, కాదంటే ఇక తాడేపల్లి కూడా బంగ్లాల బిజినెస్ చేసుకోవాలి. ఈ రెండు తప్ప ఏం తెలిసినాయి సార్ నీకు ఐతారంగోలిగా అని చెప్పి ఏపీ జనం అంతా తిడుతున్నారు అనుకోరు. అది కావాలంటే చూడురి. వాయమ్మనే ఏపీలో ఎక్కడ చూసినా కూడా నిరసనల మీద నిరసనలు, ఆందోళనల మీద ఆందోళనలు గివ్వే నడుస్తా ఉన్నాయి. ఇక అంగన్వాడీలు, పారిశుద్ధ కార్మికులు గీళ్లే కాదు, ఇక ఇప్పుడు కొత్తగా కేజీబీవీ ఉద్యోగులు కూడా నిరసనలు చేస్తున్నారు. ఏంది సక్కదనము, ఒక ఉద్యోగ భద్రత లేదు, జీతాలు పెంచుడు లేదు, ఇచ్చిన హామీలన్నీ ఎటువైనాయి, మేము ఎట్లా కనబడుతున్నామని చెప్పి మొత్తానికైతే నిరసనకు దిగిండ్రు. ఎట్లయితే గట్ల మీకు ఏ తీరుగా నిరసన తెలపాలంటే గా తీరుగా, ఏమీ లేకపోతే అర్ధనగ్నంగా కూర్చోనన్న నిరసన చెయ్యుండ్రి అని చెప్పి పిలుపునిచ్చుకుంటున్నారు. ఒక పక్క రాష్ట్ర సర్కారు నిర్బంధం, మరోపక్క సమగ్ర శిక్ష రాష్ట్ర స్థాయి. జిల్లా అధికారుల బెదిరింపులతోని ఉద్యోగులను భయపెట్టాలని చూస్తే సమగ్ర శిక్ష, కేజీబీవీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు విశాల ఐక్యతను చూపించుకుంటా 16 రోజుల సమ్మెను కొనసాగించుకుంటా 17వ రోజు ఎస్పీడీ ఆఫీసు ముట్టడికి బయలుదేరిన ఉద్యోగులందరికీ ఉద్యమ జైజైలు వలుకుతున్నామని చెప్పుకుంటా పిలుపునిస్తున్నారు. మొత్తం మీద ఇక చూడుండ్రి ఎట్లున్నదో కథ. మొత్తం మీద ఏపీ అంతా నిరసనలతోటి దద్దరిల్లుతున్నది. జగ్గులు ఇక దగ్గర పడ్డది తాత. ముందున్నది ముసల పండుగ. ముందేమో బాగా గాలే మాటలు మాట్లాడితేవి, ఇప్పుడు ఎట్లున్నది చూసినావు కథ. మరి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే ఇవంతా గీడికి వచ్చేదా? ఆయన నువ్వు ఎంతమంది నిరసనలు చేసినా పట్టించుకున్న పాపాన పోతావా? ఇక ఇంకా కొన్ని రోజులాగు దగ్గర పడ్డాయి తాత అంటున్నారు ఏపీ జనాలు.